ఫ్రెండ్స్, ఇదిగోండి చెట్టు మీద పండిన సపోటా. ఇది పొట్టుతోటే తింటా, ఎందుకంటే ఈ పొట్టులో ఫైబర్ ఉంటది. చూపించు ఒకసారి. ఈ ఫైబర్ వల్ల మనకి దొడ్డికి ఫ్రీగా మంచిగా మెత్త వచ్చింది. మీకు అంత మంచిగా వచ్చింది. ఈ పొట్టు కూడా తినాలి. కొంతమంది ఈ పొట్టుతో తినరు, పొట్టుతో ఇష్టపడరు. అందుకే పొట్టుతో తినమని చెప్తున్నా, వాళ్ళకి తెలియదు. చూపి మహా. వావ్, సూపర్ ఉందిగా మహావీర్. మెత్త భలే ఉంది. చెట్టు మీద పండినవి బాగుంటాయి మహావీర్, ఇవైనా కానీ. ఎలా ఉంది తింటుంటాయి? సూపర్ ఉంది, బాగుంది. అంత మధురంగా ఉందా? యా. వావ్, చెట్టు మీద ఇంకా చాలా పండ్లు ఉన్నాయి మహావీర్. నువ్వు కావాలంటే తెంపుకో. మధురం అంటే సూపర్ అన్నమాట. ఇంకా అసలు అల్టిమేట్ గా ఎంత బాగుందంటే అంత బాగుందని. ఇంకో ఇవన్నీ తెంపుకొని నువ్వు పండినప్పుడు తిను దీంట్లో. ఓకేనా? ఓకేనా మహావీర్? చలికాలం సపోటా సీజన్, అందుకే సపోటా కుమ్ముతున్నా. చలికాలం సపోటా సీజన్, అందుకే వదిలిపెట్టాలి. చలికాలం సపోటా సీజన్, అందుకే వదిలిపెట్టకుండా తింటున్నాం. తిను. సరే, మేము నేచర్ మంచిగా చూసుకుంటాం కాబట్టి నేచర్ మమ్మల్ని మంచిగా చూసుకుంటాం. పిట్టలు పక్షులకి వాటికి కూడా పెడతారు కొంచెం సగం. పెట్టచ్చు. పిట్టలకి చెట్లు లేని వాళ్ళైతే పెట్టచ్చు. ఆ సీడ్స్ ఇవన్నీ పెట్టచ్చు, గింజలు. అవును. థ్యాంక్ యూ నేచర్, నాకు ఇన్ని ఇస్తున్నాను, నీకు ఇన్ని ప్రేమలు. థ్యాంక్ యూ నేచర్, నేను మంచిగా చూసుకుంటా. నీకోసం నేను ఏదైనా చేస్తా. నువ్వు ఎందుకంటే మాకెంతో ఇచ్చిన, అడుగుకున్నా, ఫుల్ ఇచ్చిన, అడగకున్నావు. అందుకే మీరు కూడా నేచర్ని మంచిగా చూసుకుంటే మీకు కూడా ఫుల్ చూస్తుంది. నేచరే మన లైఫ్. నేచర్ లేకపోతే మనం లేవు. అందుకే నేచర్ని మంచిగా చూసుకుంటారు. నేచర్ తయారు చేసింది మనని. మనం నేచర్ రోబోట్ మనుషులు తయారు చేసారు, అట్లానే మనం కూడా రోబోట్ లాగా తయారు చేసినాం. మనుషులు, రోబోట్లు, సైంటిస్టులు అవన్నీ కనిపెట్టారు. అలాగనే నేచర్ కూడా మనల్ని కనిపెట్టింది. మనల్ని రోబోట్ తయారు చేసినప్పుడు దాన్ని తయారు చేసి చంపేది కదా. అట్టనే దానికి వ్యతిరేకంగా మనల్ని తయారు చేసిన మన తల్లిని మనం చంపేస్తున్నాం. అది తప్పు. అలా చంపేసే ఒప్పు కూడా తప్పే. ఎందుకంటే నేచర్ ఎందుకు తయారు చేశాను బావిలని ఇచ్చి కకృతి తెప్పించుతుర్రు అని. భూకంపాలు, సునామీలు ఎందుకు వస్తాయి అనుకుంటారు, లావాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు, అదంతా నేచర్ వల్లనే. నేచర్ అంటే మీకు తెలియదు అనుకుంటున్నారు కదా. నేచర్ అంటే నేను చెప్తా. నేచర్ అంటే చెట్లు ఉంటాయి కదా, చెట్లన్నిటిని కలిపితే నేచర్ అయింది. మనల్ని తయారు చేసినప్పుడు నువ్వు కూడా నేచర్, మనం కూడా నేచర్. ఆ పిల్లలు చూడండి, దగ్గరగా భయపడుతుంది. ఏం కాదులే. ఓకేనా మహావీర్? ఇంకా తినేసి. ఓకే.